అలా అయ్యా మా వాడు ఉంటే కొంత దోలేంటి బిడ్డే తాక్కుంటా రోడ్డు మీద ఏడంటే ఆడ పడిపోతుండు కొంత దోలేసి పనులు అయ్యాటు ఉంటే కొంచెము అయ్యా అయ్యా మా వాడు అటు ఉంటే కొంత దోలేసి పనులు చెప్పటం లేక అట్లయిండు చెడిపోయినట్లయిండు కొంచెం ఇంటికి దోలేసి పనులు అయ్యా దయచేసి బిడ్డే అమ్మా 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 పైసలు మళ్ళా దాగొచ్చిన వారా కళ్ళు హాసన వస్తుంది నన్ను జావల్లో బతకాలరా నువ్వు వేయబట్టి పైసలు నన్ను జావల్లో బతకాల నువ్వు వేయబట్టి ఇంట్లోకి పడిపోరా పడిపోయాను పైసలు 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 ఏడీరా పైసలు తాగి తాగి చచ్చిపోతావేందిరా వస్తుంది అంత షాది నన్ను ఎత్తుడు తాగు పైసలు నాకు మొన్న కైకిలు పోయిన పైసలు ఉన్నాయి కదా వీటి ఏడీరా పైసలు ఇస్తావా నన్ను పెట్టుకోమంటావా నువ్వు చచ్చిపోతా నేను పైసలు లేవురా లేవురా జర దండం పెడతా లేవురా అయ్యా ఇది అయ్యో పట్టిన దాతున్నా బతున్నా ఇయ్యే పైసలు నువ్వు పైసలు ఇవ్వమంటావా దీంతో నేను ఎత్తి వాళ్ళ కొట్టుకుంటావా నువ్వు పైసలు పైసలు నాకు పైసలు పైసలు పెట్టినాను పోతున్నా హలో నాన్న కరెంట్ వచ్చింది నీళ్ళు వారిస్తున్నా ఇంటికి వస్తున్నాయి ఇక సరే అన్న ఇదేంది రోజు మా పొలంకరికి వచ్చి తాగుతున్నావు చికెన్ పడుతున్నావు అవి బంద్ చేయి నువ్వు చేసి మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది బీడి పడితే నీకు నా ఈ పొగకు నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా అవు మరి పోరా రే పో మంచి చెప్తే మీరు వాళ్ళు ఇంటలేరు ఇక తినాం పోబే నువ్వు ఓడివిరా ఎడికిరా ఎడుకోరు పొలం కడుకోయినాం పొలాల పనికి పోతారా బే 2 రోజులు పని చేయాలా 4 రోజులు నా లెక్క తాగుకుంటా తిరగాల ఎప్పుడు తాగుతారా మీరు తాగురు ఏం చేయపోరు బే అసలు నువ్వేం మనిషిరా మీ అమ్మ ఆడ మొత్తం ముసలి అవుతుంది ఆమెను కష్టపెట్టుకుంటా నువ్వు పైసలు గుంజుకొచ్చుకుంటా ఇక్కడ తాగుకుంటూ ఉంటున్నావు నీ బతికేనా అసలు ఇది ఏం బతికి మనిషివా ఎట్లా పుట్టినవరా నువ్వు ఎమ్మని భయపడుతున్నావు ఎందుకు బే ఇడ్సబెట్టు అవన్నీ అవన్నీ కాదు నీకు ఏమున్నారా నిత్యరాయ పండుగ నిండా తాగుదాం అన్నట్టు ఉండాలిరా ఏంద్రా మీరు పని అనుకుంటా నాకు సత్యపూసు నీతి సూత్రాలు చెప్తురేంద్రా మనిషి అయినా అసలు నేను 3 ఏళ్ళప్పుడు నువ్వు ఆడుకున్నాక పడిపోతే పట్టుకుంది ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చి నువ్వు తాగుకుంటే పడిపోతే కూడా పట్టుకుంటుంది ఏమన్నా ఆసరిగా ఆమెకు ఇంకా అట్లా నేర్చుకోకు నీ బతికేనా అసలు ఒకటి ఉండాలా పుట్టినప్పుడు అర్థమవుతుందా మానుకో ఇప్పుడన్నా మీ అమ్మని చూసుకో కొద్దిగా అమ్మా అమ్మా మళ్ళీ ఎట్టుకొచ్చినారా అమ్మా అమ్మా మళ్ళీ ఎట్టుకొచ్చినారా నా పానం తీయడానికి వచ్చినా నేను మారింది అమ్మా నేను మారింది నన్ను నమ్ముతున్నాను రా నేను మారింది నీ కాలు మొక్కుతాను అమ్మా నమ్ముతున్నాను రా నిన్ను అమ్మా కాదే నాకు ఇక పని చేయాలని ఉన్నదే నాకు కూడా ఇక పని చేద్దామంటే నాకు కోడు పని చేయలే అందుకోసం ఇట్లా తాగుతున్నదే నేను దుబాయ్ పోతాను అమ్మ పైసలు దగ్గర వీసాకు ఏజెంట్ దగ్గరకు పోదాం మంచి ఏజెంట్ దగ్గరికి పోదాం బిడ్డ నువ్వు మంచిగా మారు
నేనేమన్నా అమ్మి నీకు అమ్మా తోలెత్త బిడ్డ నువ్వు మారినావు కాదు బిడ్డ నాకు అంత సంతోషం ఇంట్లో ఎంత బంగారు ఉంటే అమ్మేసి నువ్వు తోలే పెడదామా మనం మారిండే నాకు ఇక్కడ ఓడు పని చేయడే నేను తాగుతాని పోతానమ్మా దుబాయ్ పోయి మంచిగా పని చేసుకుంటానే అమ్మా పోతానే మారిండే నీకు నిజంగా చెప్తున్నానే పోదామే బంగారం వాళ్ళ దగ్గర పెట్టేసుకుందామే పోతామ్మా నేను ఏజెంట్ దగ్గర కూడా మంచి ఏజెంట్ దగ్గర పెట్టి తోలెత్తా అదమ్మా నన్ను మరి పోదాం పని బిడ్డ ఎంత ఎంత తాకట్టు పెడదామే తాకట్టు పెట్టేసి మొత్తం మరి మన పైసలు వచ్చేట్టు ఉంటే ఏజెంట్కి ఇచ్చేసి వీసా తెప్పించుకుందాం పోదాం పని దుకాణం నమస్తే ఇట్లా వచ్చారు ఏమ్రా ఇట్లా వచ్చిర్రా ఇటు వచ్చినాం సెట్ కొద్దిగా పనున్న సెట్ నీతోటి తాగుడు బంద్ చేసినావా ఇంకా అదే అన్నా తాగుడు ఏం లేదు సెట్ మారిన సెట్ నేను నువ్వు మారినావంటే సూర్యుడు తూర్పుడు ఉదయించినాక ఇక్కడ చెడు ఉదయిస్తాడు చెప్పి అమ్మ మారిన ఏం పని వచ్చినావు మరి పనున్న సెట్ కొద్దిగా పనుండే ఏం పని మీద వచ్చినావురా ఓలు రానిచ్చిన ఇంట్లోకి తాగబోతుగా ఏం లేదు సెటు నేను కొద్దిగా దుబాయ్ వాడుతున్నా సెటు దుబాయ్ వాడి దగ్గర పైసలు లేవు సెటు పైసల కోసం వచ్చినాం సెటు మామూలు కొద్దిగా పేరుంటే తాకట్టు పెట్టుకొని పైసలు ఇచ్చేటు నేను మారిన సెటు నిజంగా మారిన సెటు కాదురా బంగారం మంచిగా ఒరిజినలా లేకపోతే డూప్లికేటా అట్లేం లేదు దండాలు ఏం చెప్తారు లంగా దండాలు సెటు నీకు దండం పెడతాం సెటు చెప్పే అమ్మ మంచిదేనా లేకపోతే చూడు సెటు ఎంతున్నారా ఇది తులం ఉంటుంది సెటు తులం ఉంటుందా నువ్వు అన్ని కథలు చెప్తున్నావు నాకు అరే ఈ పేరుకైతే 40,000 కంటే ఎక్కడ రావురా బాయ్ మరి ఎక్కడన్నా చేస్తారు దండం పెడతాం సార్ 40,000 అవుతాయి మరి 40,000కు 100కు 5 రూపాయలు చొప్పున వస్తుంది సరే చెప్పి కాల్ మొత్తం సార్ అదే కాలు కూడా రాదు అని ఏమన్నా ఎక్స్ట్రా చేసామనుకో పేరు రాదు లోపలేస్తాం ఇంత పెట్ట సరే సార్ కింద పోయి నా పేరు చెప్పి పైసలు తీసుకొని పో చెప్పు సార్ మీకు దండం చెప్తాను పరేషన్ కాకపో మళ్ళా తీసుకోపో కింద ఆయన 40,000 ఇచ్చిండే ఇంకా 40,000 ఎట్టానే మరి నువ్వు వండుకో బిడ్డ నేను ఏడకలన్నది ఏడికేం తెస్తావు తెస్తా నేను నీకేం కాదు ఇంకా 40,000 ఎట్లా ఇప్పుడు ఏజెంట్కి 80,000 ఇవ్వాలి అయితే వీసా పంపించాడు నేను తీసుకొస్తా కదా నీకేం కాదు ఏడకలన్నా పోమని పడుకుంటే ఎట్లా చేస్తే వండుకో సరే నేను వస్తున్నా అమినా లేవురా మా అమ్మలు ఇంటికాడ తినుకుంటుండు నేను పైసలు పోతున్నా 2-3 వద్దులు అవుతుంది 2-3 రోజుల నేనేడు ఉండాలి మళ్ళీ మా అమ్మలు ఇంటికాడ తినుకుంటుండ్రా నేను పైసల కోసం బాగా కష్టపెడుతున్నానే అమ్మ సరే వాళ్ళ ఇంటికాడ ఉంటా పో మరి జల్దిరాయే తెచ్చిన పైసా పోమ్మా మరి ఏజెంట్ దగ్గర పోదా ఏమైంది ఎందుకు నొత్తుంది పడుకుంటా మరి కొద్దిగా అయినాక పోదాం పడుకో సాయి వచ్చినాయి డబ్బులు అవి వచ్చినాయి 8 అందరు మరి ఆ ఫ్లాట్ అయిపోయింది ఆల్రెడీ రేటు మనం ఇచ్చేలా డబ్బులు ఇక అరే సాయి మన దందనే అది వచ్చిన పైసలు తీసుకోవాలా మంచి విజయాలు ఉన్నాయని చెప్పాలా వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోవాలా ఫ్లాట్లు కొనాలా అమ్మాలా మన పనే కదా సాయి చెప్పిన టైంకి వస్తారు విజలు ఏమంటారు మత్తు ట్రై చేసినామన్నా అంటే చెప్పాలా ఎన్నో కొని ఇచ్చేయాలా వాళ్ళు ఎటు పోతే ఏమున్నాయి మనకు గంగాల పోయినా అంతే సరేనా అంతే సార్ నమస్తే సార్ అమ్మ ఎడచ్చారు వచ్చినాము సారు గట్లా బయటకు 2-3 అడిగినాం సార్ మీరు మంచి వాళ్ళని పంపించారట కదా 10 మంది పంపించారట కదా కొందరికి దండం పెడతాం సార్ మంచి వీసా కావాలి సార్ మాకు చూస్తా మంచి ఎక్సలెంట్ వీసాలు ఉన్నాయమ్మా చెప్పు సార్ దుబాయ్కి మంచి ఫ్లోర్కి క్లీనింగ్ సూపర్ మార్కెట్లో సూపర్ వీసాలు నెలకు 1,200 dirhams ఇటు 30,000 అయితే టెన్షన్ పెడతాం సార్ కొంచెం మంచి నీకు నంబర్ వీసా టెన్షన్ పడకూరి జల్దీ వారం రోజుల్లో విజిట్ అండి
సార్ ఎంత సార్ మరి పైసలు కట్టుడు? 90,000 నీకు దండం పెడతాం సార్, కొద్దిగా తక్కువ తీసుకోరు సార్ పైసలు. ప్రాసెస్ అంతా అయిపోయి విజా రాని వారం రోజులలో నీకు ఎన్నో తక్కువ చేసి నేను పంపిస్తా. 80,000 తీసుకుంటా లాస్ట్ నీకోసం. మీరు గరీబ్ అనిపిస్తారు, టెన్షన్ పడకూడదు సరేనా? మా వాడికి చెప్తా, అరే సబ్ రిజిస్టర్ మాట్లాడు, అవన్నీ క్లియర్ చేసే సరేనా? జిల్లా స్టార్ట్ ఇవ్వడు పాప వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారా? సరేనా? చూస్తావా? అయ్యా ఎట్లనే వేసుకోతే మంచిగా చూడు అయ్యా. ఏమంటే చెప్పినా నీకు వారం రోజుల్లో పంపిస్తా, వీసా జల్దీ పంపిస్తా. నీకు ఏం టెన్షన్ పడుతున్నావు? నువ్వు టెన్షన్ పడకు. సరే అయ్యా, సరే పైసలు తీసుకో. ఇలా పాస్పోర్ట్కి నాకు అన్నీ ఉన్నాయి అయ్యా. చూడయ్యా కొద్దిగా దండం పెడతాం అయ్యా. ఇలా కొద్దిగా చూసుకోవాలి, పాస్పోర్ట్కి అన్నీ ఉన్నాయి. నవీన్ భీమ్గల్. మేము వస్తాం. ఎన్ని రోజులు? మీకు వారం రోజుల్లో తెప్పిస్తా, జల్దీ పంపిస్తా, టెన్షన్ పడకూరు. ఏం రాస్తున్నావురా? పెట్టేసాయి 8 మంది బకరాలు, 7 ఇవన్నీ జమ అయ్యి పైసలు. ఆ ఫ్లాట్ కొను, వచ్చిన లాభం తీసుకుందాం. ఏనో కొన్ని వాడేద్దాం. గంగాలో పోయి మనకేం చేసాడు అంతే అన్న. సరేనా సార్? డబ్బులు లెక్క పెట్టి ఫస్ట్ మరి వారం అవుతుంది కానీ ఏజెంట్ దగ్గరికి పోదామా? ఏజెంట్ ఏమో వారం తర్వాత రమ్మన్నాడు. మరి వీసా వచ్చింది కదా, అడగద్దా ఒకసారి? అంతే జల్ది పోతానే అమ్మ నా తోడు అదే ఉండు. పోందా మరి, వారం అయిపోతుంది సార్. సార్ ఇప్పుడు వారం అయినాక వీసా అన్నారు, మరి ఇంకా ఫోన్ చేస్తే కూడా లేవడతారు సార్ మీరు? అరే ఇంత ట్రై అయినా బై, నువ్వు ఒక్కడు మంది ఉన్నారు, అట్లా ఏం చేయమంటావు నన్ను? మీరు ఏం తింటారమ్మా? మీరు ఏం తింటారా? పంపిస్తామమ్మా. మీరు వారం రోజుల మావు అదే చెప్పడా గిన్నె కొద్దిగా కాదు సార్. మీరు వారం రోజుల తర్వాత రమ్మన్నారు. 3 నెలలు ఎందుకు ఓపిక పట్టు వస్తుంది? ఎందుకు టెన్షన్? ఫోన్ చేస్తే కూడా లేవడతలేరు సార్ మీరు. ఇంత కూడా మీరు సార్ వస్తారా సార్? మరి మాకు పంపిస్తా, ఎన్నో కొన్ని పంపిస్తా ఇంటికి. మీకు పంపిస్తా న్యాయమంటే ఏం చేయమంటా? నన్నేం చేయమంటా? నేను కూడా మత్తు రాసైనా బొందా బింద మాట్లాడుతున్నావా? బొందా మాట్లాడుతున్నావు? వస్తారా సార్? ఏదో కూడా సాయంత్రం బయట బొందా మీద మాట్లాడుతున్నావు. ఎట్లా ఏంది నువ్వు ఏం చేస్తావు? చెప్పుకోపో. అరే మత్తు మంది చూసినా పో పో పో. అరే సాయిల లెక్క విషయం తర్వాత ఇచ్చారా? ఎన్నో కొన్ని ఇచ్చారా? ఎంత మోసం చేశాడు, ఎంత మోసం చేశాడు. ఏడకురా ఎంత మోసం చేశాడు. తప్పైపోయిందమ్మా, అడికి అంత మోసం చేస్తాడా? ఏడకు బిడ్డ ఏం చేద్దాం మరి? సాగు అని అర్థాల పండు వాళ్ళగా కాదమ్మా, అడు పంపిస్తా అని గంట మోసం చేస్తాడా అని అన్నాడు. అభిమానం దొరికిన మాట్లాడు. ఆడు నమ్మకుంటే మరి ఇంకో నమ్ముతాడే నన్ను. నా బతుకు ఇట్లా అయిపోయిందేనమ్మా. బిడ్డ నేను చచ్చిపోతాను. ఏడకు బిడ్డ ఏడు గంత మోసం చేసాడు తల పండు వాళ్ళగా. ఏడకు బిడ్డ ఏడకు బిడ్డ ఏడకురా. నాకు గిడ నచ్చిపోతున్నది. బిడ్డ ఏమైంది అమ్మా? అమ్మా ఏ అమ్మా? అమ్మా ఏ అమ్మా? హలో డాక్టర్. చెప్పు నవీన్. ఎక్కడున్నా డాక్టర్? పక్క గలీ ఉన్నా. కొద్దిగా మా అమ్మ పడిపోయి డాక్టర్, కొద్దిగా తొందర రావా? ఏమైంది? కొద్దిగా తొందర రండి డాక్టర్. వస్తున్నా. అమ్మా అమ్మా ఏమైంది అమ్మా? డాక్టర్ ఏమైంది నవీన్? మా అమ్మ పడిపోయింది డాక్టర్. ఏమైంది? చూడు డాక్టర్ ఒకసారి. అమ్మా ఏమైంది డాక్టర్? చూస్తున్నా. మీ అమ్మని కొంచెం జరుపు. అమ్మా లవ్వే. నవీన్ ఇక్కడ కిడ్నీ ఆపరేషన్ అయినట్టు అయింది. ఎప్పుడు డాక్టర్? అది మా అమ్మ పైసల కోసమా నువ్వు గట్ల చేస్తావా? నవీన్ కష్టం, పెద్ద హాస్పిటల్ తీసుకోవాలమ్మా. అమ్మ లవ్వే. కిడ్నీ ఎందుకు అమ్ముకున్నది? పైసల కోసం ఏజెంట్ పైసలు ఇస్తాను కిడ్నీ అమ్ముకున్నది డాక్టర్ ఈమె. అమ్మా అమ్మా ఎట్లా డాక్టర్ మరి? కష్టం, పెద్ద హాస్పిటల్ తీసుకోవాలి కంపల్సరీ. పెద్ద హాస్పిటల్ కూడా అమ్మా నువ్వు ఇట్లా చేసినా కిడ్నీ అమ్ముకుంటావా నా కోసం? అమ్మ లవ్వే.
కిట్ నమ్ముకున్న వాళ్ళకి పైసల కోసం వారం రోజులు పోయేస్తాను చెప్పి అలా అమ్మ నువ్వే నేను అనవసరంగా దుబాయ్ పోతాను నేను నీతోటి నేను అనుకున్న వాడికి నువ్వు కిట్ నమ్ముకునేదాన్ని కాదు కదమ్మా నువ్వే అమ్మా అమ్మలా నువ్వే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా భీమ్గల్ టీవీ షోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యూట్యూబ్లో పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు దొంగ ఏజెంట్ల నమ్మకండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి బాకీ తెచ్చి మరీ ఏజెంట్ల దగ్గర పెట్టి మంచి వీసా కోసం కోరుకుంటున్నాము. సో వాళ్ళు ఇయ్యాల రేపు అనుకుంటా మన శ్రమని వృధా చేసి మనం ఇచ్చిన డబ్బుని వాడుకొని వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళలాగా. సో ఒక ఏజెంట్ మోసం చేస్తే మోసపోయేది ఒక పర్సన్ కాదు, వాళ్ళ కుటుంబం మొత్తము. సో దొంగ ఏజెంట్లను నమ్మకండి, మంచి ఏజెంట్లను నమ్మండి. వాళ్ళ దగ్గర వీసాలు పెట్టుకోండి, హాయిగా దుబాయ్ వెళ్ళి వర్క్ చేసుకోండి. ఓకే.